హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కేఎఫ్సి చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 1 కిలో చికెన్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకున్నాను. స్కిన్తోనే తీసుకున్నానండి, వితౌట్ స్కిన్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు పెరుగు, అలాగే 1 లెమన్ యాడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ది 1 లెమన్ యాడ్ చేసుకోండి. ఈ చికెన్ని ఒక 2-3 సార్లు నీట్గా సాల్ట్ వాటర్తో కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిరియా పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్, అలాగే గరం మసాలా పౌడరు, పసుపు, అలాగే చికెన్ మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేశాను. అలాగే రెడ్ ఫుడ్ కలరు లైట్గా యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇవంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేఎఫ్సి చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి. మీకు ఇలా అంతా చికెన్ అంతా ఇట్లా ఇష్టం లేదనుకుంటే ఓన్లీ లెగ్ పీసులతో అయినా కూడా చేసుకోవచ్చు. లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకోండి, అప్పుడు లోపల వరకు మసాలా అంతా పట్టి బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాము. ఈ విధంగా బాగా అదుముతూ ఈ ముక్కలకు బాగా పట్టించాలండి చేత్తో. అప్పుడే మసాలాలంతా లోపల వరకు పోయి మనకి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇదంతా ఇలా బాగా కలుపుతూ ముక్కలకు బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించి దీన్ని అంతటిని ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెట్టేద్దాము. ఒక 3 అవర్స్ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మైదా పిండి కొద్దిగా యాడ్ చేసుకోండి, ఒక 1/2 kg అంతా. అలాగే ఒక 100 grams అంతా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి, మొక్కజొన్న పౌడరు యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా మొత్తము కలిపేసుకున్నాము. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఈ పిండిలోకి మీరు కావాలంటే సాల్ట్, లైట్గా పెప్పర్ పౌడరు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. మీకు స్పైసెస్ బాగుండాలంటే అలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి బయట తీసిన ఈ చికెన్ని ఒకసారి బాగా కలిపేసుకొని పీసులు తీసుకొని ఈ పిండిలో బాగా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పిండి అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా బాగా డిప్ చేసి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అదంతా ఒకసారి విదిలిచ్చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో కోల్డ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కోల్డ్ వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కేఎఫ్సి చికెను. నేను కొద్దిగా ఐస్ గడ్డలు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక 10 seconds వరకు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ని ఇందులో డిప్ చేసుకోవాలి. ఒక 30 seconds వరకు ఇలా డిప్ చేసుకొని వీటన్నిటిని తీసి మళ్ళీ అదే పిండిలో యాడ్ చేసుకుందాము. ఒక 30 seconds ఇలానే వదిలేసి ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా తీసి అదే పిండిలో యాడ్ చేసుకొని బాగా డిప్ చేసుకోవాలి. ఈ పిండిలో మళ్ళీ ఈ పిండి అంతా కూడా ముక్కలకు బాగా పట్టించాలి. ఇంకొకసారి చూసారుగా, ఈ విధంగా ముక్కలకు బాగా పట్టించేసేయండి. ఈ విధంగా పట్టించి ఈ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఇదంతా కూడా బాగా విదిలిచ్చేసుకోవాలండి. ఇలా విదిలించుకుంటే సరిపోతుంది. ఇలా విదిలించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకొని 2 sides చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా 2 sides ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వేడిగా ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకోండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా కుక్ చేసుకోవాలి, లోపల నుండి చక్కగా ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు ఇలా 2 sides తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్ట్ అయితే మనకి కేఎఫ్సి స్టైల్లోనే వస్తుంది. చూసారుగా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మొత్తం కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కేఎఫ్సి చికెన్ మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి
నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.